జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండా. నేను మీ కస్తూరి శ్రీధర్. మొత్తానికి మనం అనుకునిందే జరిగింది. ఏం జరిగింది ఏందనేది ఇప్పుడు ఈ న్యూస్ ద్వారా మీకు చెప్పే ప్రయత్నం చేస్తా. తిండికి లేక ఈ బంగ్లాదేశ్ జాంబీగాళ్ళు రోడ్డు మీద బండారియా. మనము ఈ విషయాన్ని పదే పదే చెప్పుకుంటానే ఉన్నాం. మొత్తానికి ఈ విషయం మొన్న పూర్తిగా అయితే బయటపడిపోయింది. పైగా హిందువులు కనుక ఎదురు తిరిగితే ఎలా ఉంటుందో ఇప్పుడు ఈ బంగ్లాదేశ్లోని జాంబీగాళ్ళకు బాగా అయితే తెలిసి వచ్చింది. హిందువులతో ఆటలు అంటే నిప్పుతో చెలగాటం అనే విషయం ఇప్పుడు ఈ బంగ్లాదేశ్ జాంబీగాళ్ళకు బాగా అర్థమైపోయింది. సరే, ఇంక అసలు పాయింట్కి వస్తే బంగ్లాదేశ్లో ఉన్నటువంటి హిందువులను ఈ బంగ్లాదేశ్ జాంబీగాళ్ళు ఆట వస్తువులుగా భావించారు. అందుకే గత 6 నెలల నుంచి బంగ్లాదేశ్లో ఉన్నటువంటి హిందువులపైన అదే పనిగా దాడులు చేయడం, హత్యలు చేయడం, అత్యాచారాలు చేయడం, లూటీలు చేయడం, దహనాలు చేయడం వంటివి చేస్తారు. అయినప్పటికీ హిందువులు పెద్దగా తిరగబడకపోవడంతో ఈ జాంబీగాళ్లకు మన హిందువులు బాగా సులకనైపోయినారు. అంతే కదా, వాడి జోలిపోతే ఎక్కి తంతాడరా అంటే నీకు దూరంగా ఉంటారు. అదే ఓడిని గిచ్చినా గిల్లినా, ఓడిని ఏం చేసినా, వాడి ఇంట్లో వాళ్ళని ఏం చేసినా కూడా ఓడి భయపడతా మూలలో కూర్చుంటాడు అనుకుంటే దానబై కుక్క కూడా నీ మీద సింహ మారి వచ్చాది. అర్థమైందా? అది కథ. అయితే ఆ హిందువులు ఏం చేస్తారులే అన్న ఆలోచనతో ఈ జాంబీగాళ్ళు మరింత రెచ్చిపోవడం మొదలుపెట్టినారు. ఇక గత 6 నెలల కాలం నుంచి బంగ్లాదేశ్లో హిందువులపైన దాడులు చేస్తున్న కారణంగా ఈ బంగ్లాదేశ్కు ఎగుమతులు దిగుమతులను భారత నిషేధం విధించింది. బంగ్లాదేశ్ నుంచి ఏ వస్తువును కొనుగోలు చేయడం కానీ లేదా అమ్మడం కానీ చేయడంలే, అంటే అప్రకటిత నిషేధం అన్నమాట. దీంతో ఈ బంగ్లాదేశ్ జాంబీగాళ్ళ పరిస్థితి కుడితుల పడ్డ ఇలుకు మారి తయారైపోయింది. ఒక పక్క తినడానికి తినలేదు, చేయడానికి ఉద్యోగం లేదు, అంటే ఈ కర్మాగారాలన్నీ కూడా మూసేశారన్నమాట. ఇక ఏం చేయాలో తోచని పరిస్థితి అయితే ఈ బంగ్లాదేశ్లో నెలకొన్నది. ఈ క్రమంలోనే మన దేశంలోని పశ్చిమ బెంగాల్ రాష్ట్రం ఈ జాంబీగాళ్ళకు పచ్చగా కనపడింది. నిజానికి మామూలుగా ఒకప్పుడు ఈ పశ్చిమ బెంగాల్ బాగా అభివృద్ధి చెందిన రాష్ట్రమే, బాగా బోయమ్మ కలకత్తా నగరం అంటే అది మహానగరం అని చెప్పేసి మంచి పేరు ఉంటుంది. ఎప్పుడైతే ఈ కమ్యూనిస్టుల చేతిలోనో ఈ అభినవ్ స్వరూపనక అయినటువంటి ఈ మమతా బెనర్జీ చేతిలోనో ఆ రాష్ట్రం ఎప్పుడైతే పడిందో సర్వనాశనం అయిపోయింది. అంటే అర్థమవుతుందా? అలాంటిది ఈ పశ్చిమ బెంగాల్ రాష్ట్రం మన దేశంలో అత్యంత వెనకబడిన రాష్ట్రం ప్రస్తుతానికి. కానీ ఈ బంగ్లాదేశ్ జాంబీగాళ్ళకు మాత్రం ఇది అత్యంత అభివృద్ధి చెందినటువంటి రాష్ట్రంగా భావిస్తారు. ఎందుకంటే ఇప్పుడు ఎట్లా చెప్పాలి భయపడ, హైదరాబాద్లోకి వస్తే ఇప్పుడు ఈ పాత బస్తీ ఏరియా ఉంటుంది, దానికి ఇప్పుడు జూబ్లీ హిల్స్కు బంజారా హిల్స్కు వాటికి ఎంత తేడా ఉంటుంది ఆ మాదిరి అనుకోండి. ఇప్పుడు వాళ్ళకి అసలే ఏమీ లేకపోయా అట్టాడిది అదేందన్నట్టు గుడ్డి కంటే మెల్లమేలన్నట్టు వాళ్ళ బతుకులతో ఈ పశ్చిమ బెంగాల్ కంపేర్ చేసుకుంటే అది ఒకరో బాగానే కనపడతా ఉంటుంది అనమాట. నిజానికి ఈ పశ్చిమ బెంగాల్ రాష్ట్రము నేను చెప్పినా కదా మన దేశంలో అత్యంత వెనకబడిన రాష్ట్రము. ఇక మన బెంగాల్ రాష్ట్రంలో సరిహద్దులు పొడవునా కూడా సరే, మనం ఏంటంటే వ్యవసాయాధారిత దేశం మంది కాబట్టి ఈ పచ్చని పంట పొలాలన్నీ కూడా ఉంటాయి. పైగా ఇది మంచిగా పంటలు పండే కాలం కావడంతో ఇక మన పొలాలు కలకలలాడిపోతున్నాయి నీళ్ళుండే కాడల్లా. అర్థమైందా? ఇది చూసినటువంటి ఈ బంగ్లాదేశ్ జాంబీగాళ్ళు మొన్న పశ్చిమ బెంగాల్లోకి ప్రవేశించారు. సరిగ్గా మాల్దాలోని సుఖ్దేవ్పూర్ వద్ద ఈ బంగ్లాదేశ్ జాంబీగాళ్ళు వందల సంఖ్యలో మన భారత భూభాగంలోకి అడుగుపెట్టినారు. మన భూభాగంలోకి రావడమే కాకుండా మన పంట పొలాల్లోని ధాన్యాన్ని కోసుకుపోవడం ప్రారంభించారు. వీళ్ళే హిందువులే కదా, మన బంగ్లాదేశ్లో తంతా ఉంటే వీళ్ళే కనీసం మూలబడి మూలినారే కానీ ఏం మాట్లాడలా కదా, ఏం కుయికేకి మళ్ళా కదా, వీళ్ళే బీక్తారులే అని చెప్పేసి అనుకున్నారు. కానీ ఈ విషయం తెలుసుకున్నటువంటి ఈ సుఖ్దేవ్పూర్ రైతులు ఒక్కసారిగా ఆగ్రహంతో రగిలిపోయినారు. వారిని ఎట్ట కనపడతారా మీ కళ్ళకు మేము అన్నట్టు ఏలే కొదవ సింహాల మాదిరి వచ్చారు. మామూలు కూడా కాదు. అర్థమవుతుందా? ఇక్కడ ఉన్నటువంటి రైతులు అంటే ఎక్కడ ఆ సుఖ్దేవ్పూర్ ఏరియాలో వాళ్ళందరూ కూడా హిందువులే. ఇక మన హిందూ రైతులందరూ కొడవళ్ళు, బరిసెలు, కట్టెలు ఏ దొరికితే అది పట్టుకొని ఒక్కసారిగా ఈ బంగ్లాదేశ్ జాంబీగాళ్ళ పైన దూసుకొని పోయినారు. మిడతల దండులా. అర్థమవుతుంది అంటే ఎవరు ఏ పక్క నుంచి వచ్చారో తెలియదు, వచ్చి దాడి చేయడం తప్ప. ఆ విధంగా మిడతల దండులా దూసుకొస్తున్నటువంటి మన హిందువులను చూసి ఒకవైపు ఆశ్చర్యానికి ఇదేంద్ర స్వామి, వాడు బంగ్లాదేశ్లో ఉండేటటువంటి ఆ హిందువులు చూసే వాళ్ళే నా మారి ఉన్నారు, వీళ్ళే నీ మారి ఉన్నారు నాయన, ఒక్కొక్కరు బెబ్బులు మారి ఉన్నారు అన్నట్టు ఒకవైపు ఆశ్చర్యం, ఒకవైపు అంత షాక్ అయిపోయినట్టు, ఒక పక్క ఏం జరుగుతుందో తెలియకుండా ఒక పక్క అయోమయానికి భయానికి లోనైనటువంటి ఈ బంగ్లాదేశ్ జాంబీగాళ్ళు ఇక అక్కడి నుంచి పరుగు బుల్లెట్కి కూడా దొరకకుండా ఈ బంగ్లాదేశ్ జాంబీగాళ్ళు ఏడ గోసులు ఊడిపోతున్నాయో ఏడ ఏ జారిపోతున్నాయో కూడా పట్టించుకోకుండా పరిగెడం మొదలుపెట్టారు.
హిందువులను తక్కువగా అంచనా వేసేటువంటి ఈ బంగ్లాదేశ్ జాంబిగాళ్లకు మొదటిసారి ఎదురు దెబ్బ అయితే తగిలింది. దీని ద్వారా మనకు తెలిసి వచ్చింది ఏంటి అంటే, మనం మెత్తగా ఉంటేనే మనల్ని పక్కనోడికి ఒత్త బుద్ధి అవుతుంది అని అర్థమవుతుందా. అదే మనం కన్నా తిరగబడినాం అనుకో, మన ముందు ఎవరు కూడా ఆగలేరు. అర్థమైందా? ఎట్టడా న్యూసా? మిత్రులారా, నేను మళ్ళా చెప్తున్నా, నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఏమని అడిగినాడు ఆ రోజు? మీరు నాకు రక్తాన్ని ఇవ్వండి, నేను మీకు స్వేచ్ఛనిస్తాను అడిగినాడు. నేను మిమ్మల్ని రక్తాన్ని అడగడంలా, కేవలం నేను అడుగుతాను ఏంటంటే, ఎవరైతే మన హిందూ సమాజం పూర్తిగా అన్నీ మర్చిపోయి, చరిత్రను మర్చిపోయి, మన బలం ఏంది, మన ధైర్యం ఏంది, మన దమ్ము ఏంది, మనం మన పూర్వీకులు ఎంతటి గొప్పోళ్ళు, మన శరీరంలో వీరుల రక్తం పారుతుంది, ఇవన్నీ కూడా మర్చిపోయి కేవలం స్వార్థంలో మునిగిపోయి అన్నీ చంపుకొని సచ్చిన పిలుగులా బొత్తారు. దేనికి ఎరసకుండా, అంటే దేశం ఎట్టయినా బాని, ధర్మం ఎట్టయినా బాని ఏమి పట్టించుకోకుండా అలాంటి ప్రతి ఒక్కరిలో మార్పు తీసుకురావడానికి నేను కేవలం ఈ వీడియోను మిమ్మల్ని 10 మందికి షేర్ చేయండి. ఇంతవరకు మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అని మాత్రమే అడుగుతున్నా. ప్లీజ్ సపోర్ట్ చేయండి, ఎందుకంటే మీలాంటి ప్రతి ఒక్కరి సపోర్ట్ కూడా నాకు అవసరం. నేను చెప్పిన ప్రతి మాటకు సంబంధించి మీరు దేనికి బదులు ఇవ్వాలనుకున్నా తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. జై శ్రీరామ్.